ఆర్లో హెల్త్ సిటీలో మెడికవర్ హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించింది. 100 పడకల ఆసుపత్రిని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. విశాఖలో భారీ స్థాయిలో 100 పడకలతో ప్రపంచ స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ను మెడికవర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. విశ్వసనీయమైన ఆరోగ్య సంరక్షణ సేవలు మెడికవర్ హాస్పిటల్స్ అందిస్తున్నాయి. అత్యున్నత ప్రమాణాలతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఖచ్చితమైన చికిత్స అందించడంలో మెడికవర్ తన ప్రత్యేకతను నిలుపుకుంది. అత్యాధునిక సాంకేతికతతో అంతర్జాతీయ ప్రమాణాలు, నైపుణ్యాలు మిళితం చేసి ఇక్కడ అందించే వైద్య సేవలు ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి. దేశంలో అగ్రగామి మల్టీనేషనల్ హాస్పిటల్ చైన్గా ప్రస్తుతం 24 హాస్పిటల్స్ను మెడికవర్ నిర్వహిస్తూ ప్రతి ఏటా లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తోంది. ఒకే చోట సమగ్రమైన ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్య సేవలను అందించేందుకు ఆర్లో హెల్త్ సిటీలో 100 పడకలతో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ప్రతిష్టాత్మకంగా నెలకొల్పారు. ఈ ఆసుపత్రిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. గౌరవ అతిథులుగా మేయర్ హరివెంకట కుమారి, విశాఖ ఎంపీ శ్రీభరత్తో పాటు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు హాజరయ్యారు. మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి అనిల్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఏ శరత్ రెడ్డి, పి హరికృష్ణ, డాక్టర్ కృష్ణప్రసాద్లు పాల్గొన్నారు. మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజీ వైద్య సేవలను అందించనున్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, 4D PET CT స్కాన్, ఎలక్ట్రోవెర్సా HD రేడియేషన్ థెరపీ, ఇమేజ్ గైడెడ్ బ్రాక్ థెరపీ, రోబోటిక్ సర్జరీ సేవలతో అత్యున్నత వైద్య సేవలు అందించనున్నారు. విశాఖలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రిని మెడికవర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా వైద్య సేవలకు విశాఖ వస్తుంటారని తెలిపారు. ఇప్పటికే రోగుల ఆరోగ్య సంరక్షణ, అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ మెడికవర్ హాస్పిటల్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయని చెప్పారు. అందరికీ అందుబాటులో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా వైద్య సేవలు అందించాలని కోరారు. అన్ని సదుపాయాలు, నిష్ణాతులైన వైద్య బృందంతో మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకి నిజంగా మేము చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు ఎక్కువగా వాళ్ళకందరికీ కూడా ఈ మెడికల్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకున్నప్పుడు వాళ్ళు చిదిగిపోతున్నారు. సామాన్యమైనటువంటి కుటుంబాలు కూడా అత్యధికంగా మెడికల్ మీదే ఆధారపడి అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆ ఫెసిలిటీస్ కూడా మన ప్రాంతంలో లేకపోవడం వల్ల అక్కడ హైదరాబాద్ వెళ్ళడం, ఇతర నగరాలకు వెళ్ళడం, దీనివల్ల కూడా అనేక డబ్బు ఖర్చు వాళ్ళందరికీ కూడా అవుతుంది. అట్లీస్ట్ ఫెసిలిటీ మన దగ్గర ఉండడం, ఫెసిలిటీ కూడా ఏంటంటే పేరుకనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా చూస్తే దేశంలోనే మెడికవర్ ఎప్పుడు కూడా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లాగే మెడికల్ సర్వీసెస్ అన్నీ కూడా దేశం మొత్తం మీద అందించారు. సుమారు 4 రాష్ట్రాల్లో ప్రధానంగా అందిస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నతమైనటువంటి మెడికల్ సర్వీసెస్ ఈరోజు అందిస్తున్నారు. అందులో ప్రీమియర్గా ఈరోజు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ సుమారు 180 బెడెడ్ హాస్పిటల్ ఇప్పుడు ఇది. ఇందులో ప్రత్యేకంగా క్యాన్సర్తో పాటు వివిధ డివిజన్స్ను కూడా ఇంటిగ్రేట్ చేసుకొని, అంటే ఎవరైనా ఏ సమస్యతోనైనా ఇక్కడికి వచ్చినప్పుడు వేరే ప్రాంతానికి, వేరే హాస్పిటల్కి మరి వెళ్లకుండా పూర్తిగా అంతా మళ్ళీ వాళ్ళు సురక్షితంగా మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడే చూసుకునే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది. ఇప్పటికే మేము 5 సంవత్సరాలు కొంచెం టెస్టింగ్ కింద అంతా నడిపించినప్పుడు చాలామంది శ్రీకాకుళం జిల్లా నుంచి ఉన్న పేషెంట్స్ కూడా ఎంతోమంది ఇక్కడికి విచ్చేసి వాళ్ళందరూ కూడా సర్వీసెస్ని అవైల్ చేసుకున్నారు. వాళ్ళు కూడా చెప్పారు చాలా చక్కగా చేస్తున్నారు, డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారు, ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడ చూసుకుంటున్నారని నిజంగా అభినందిస్తున్నాను. మా ప్రాంతంలో ఇంత చక్కనైనటువంటి హాస్పిటల్ని ఏర్పాటు చేసి క్యాన్సర్ అనేటటువంటిది ఇప్పుడు చాలా ఒక పెద్ద విలయతాండవం చేస్తున్నటువంటి ఒక వ్యాధి ఇది. దాన్ని సరైన స్టేజ్లో మనం డిటెక్ట్ చేసుకోకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే అందుబాటులో సరైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కావచ్చు, చాలా ఫ్యామిలీస్ ఈరోజు చితికిపోతున్నాయి. అట్లీస్ట్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చిన తర్వాత అయినా సరే కొంత నమ్మకం అలాంటి పేషెంట్స్ అందరికీ కూడా ఉంటుంది. దగ్గరలోనే who's the doctor, so I've understood a little bit about the dynamics of the organization. Today, because we're here for cancer care, a subject that's very close to my heart, I'm on the board of a cancer hospital in Hyderabad called Basa Tarakam also. The challenge that we see is that
cancer centers are financially exploiting Arogyasri, and then they come to us. So my request to the management, because this is going to be a major cancer care center in Visakhapatnam, is please provide ethical cancer care. That's very important. And affordable cancer care, because a lot of people lose their life earnings and go into severe debt to treat themselves. And as a public representative of Visakhapatnam, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, నిపుణులైన వైద్య బృందంతో హాస్పిటల్స్ నిర్వహిస్తున్నామని మెడికవర్ హాస్పిటల్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి అనిల్ కృష్ణ అన్నారు. రోగి కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణే ప్రధాన లక్ష్యమని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా మెడికవర్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, త్వరలో మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తామని వెల్లడించారు. Medicover Hospital started its journey in 2017. Now we are a group of 25 hospitals operating in 4 states, and in Andhra Pradesh we operate hospitals right from Srikakulam all the way to Nellore. We operate hospitals in Srikakulam, Vijayanagaram, Vizag, the north coastal Andhra Pradesh. We operate multi-super specialty hospital, cancer hospital now, and a dedicated women and child hospital. So this covers the entire basket of healthcare, and we are proud to say that we are the only hospital which run digital PET scan, and we run the 4th generation latest robotic oncosurgery department in our hospital. We run liver transplant, bone marrow transplant, and kidney transplant program successfully, and we promise to the state of North Coastal Andhra Pradesh and our minister. విశాఖలో 100 పడకలతో ఏర్పాటైన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తామని ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమావత్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కార్తిక్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకటకృష్ణారెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పెతకంశెట్టి లాలిత్య స్వర్ణ, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పీతాంబర్, హెమటాలజిస్ట్ డాక్టర్ సాహిత్య, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమేష్, పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రేమ్ కుమార్లు తెలిపారు. నిపుణులైన వైద్య బృందం అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు ఖచ్చితమైన సేవలు అందిస్తామని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రమావత్. నేను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నానండి. ఇవాళ మనం అందరం గర్వపడాల్సిన రోజు. ఎందుకంటే ఒక వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్, ఆంకాలజీ ట్రీట్మెంట్కి మన యూరోపియన్ బృందం మరియు మన ఇండియన్ బృందం ఇద్దరం కలిసి మన రాష్ట్రానికి, అది మన విశాఖపట్నం సిటీకి తీసుకురావడం జరిగింది. సో ఈ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, ఒక క్యాన్సర్ పేషెంట్ ఒక సెంటర్కి వెళ్తే ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్, సర్జికల్ కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి, మెడికల్ ఆంకాలజీ కానివ్వండి, హెమటాలజీ కానివ్వండి, పెయిన్ అండ్ ప్యాలియేటివ్ కేర్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ ఒక్క రూఫ్లో తీసుకురావడం అన్నదే మా ధ్యేయం. సో ఈ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. నాట్ జస్ట్ అవైలబుల్, మోస్ట్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ మరియు మోస్ట్ ట్రైన్డ్ ఫ్యాకల్టీతో పాటు అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ ఉండడమే ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ యొక్క గొప్పతనం. ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అంటే మనకి రేడియేషన్ మెషిన్ కానివ్వండి, లేదంటే పెట్ సిటీ కానివ్వండి, రోబోటిక్ డావిన్సీ మెషిన్ కానివ్వండి, లేదంటే మనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ కానివ్వండి, లుకీమియాకి డెడికేటెడ్ యూనిట్ కానివ్వండి, అన్ని యూనిట్స్లోనూ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడడము, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మోస్ట్ అడ్వాన్స్డ్, వెరీ అంటే నీట్గా పెట్టడము అండ్ వెరీ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ని తీసుకురావడం అన్నది మన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ యొక్క గొప్పతనం. ఇటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అసలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Dr. Karthik Chandra, Chief Surgical Oncologist and Robotic Surgeon at Medicover Cancer Hospital, Visakhapatnam. సో ఇప్పటి వరకు మేము క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంబీపీ హాస్పిటల్లో చేస్తున్నాము. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్, డెడికేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్, దిస్ ఇస్ 120 బెడెడ్ డెడికేటెడ్ ఓన్లీ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసమని ఈరోజు మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఆల్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ క్యాన్సర్ ఫెసిలిటీస్ like high-end operation theaters, chemotherapy unit, daycare unit, and bone marrow transplant unit, radiation, high-end radiation unit. Elekta Versa HD anedi very the best radiation machine in the world. Okay, we have equipped this center with all the facilities required for cancer treatment. PET scan machine, the digital PET scan, PET CT machine,
మ్యామోగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ వీఆర్ స్టార్టింగ్ ద ట్రీట్మెంట్ హియర్ నవడేస్. ఇప్పటి వరకు మెడికవర్ ఎంబీపీలో చేయడం జరిగింది. సేమ్ థింగ్స్ వీ విల్ బీ డెలివరింగ్ ద ఫెసిలిటీ అండ్ ట్రీట్మెంట్ హియర్ ఇన్ ఆర్లోవా. నమస్తే అందరికీ. ఈరోజు చాలా ప్రెస్టీజియస్గా మేము మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రారంభిస్తున్నాం విశాఖపట్నం ఏరియాలోని. ఈ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లోని చాలా కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇది. ఇందులోని మనకి మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, అలానే న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్, పెయిన్ పాలియేటివ్ కేర్, మొత్తం అన్ని అత్యాధునిక ఇన్స్ట్రుమెంట్స్తోని మన ఈ యొక్క క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంటుంది. మెడికల్ ఆంకాలజీలోని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్, అలానే రేడియేషన్ ఆంకాలజీని అత్యాధునిక మెషిన్స్ అయిన లీనియర్ యాక్సిలరేటర్స్, ఎలక్ట్రా హెచ్డి వర్సీ అని, అలానే బ్రాకీథెరపీ, అలానే టోటల్ మ్యారో లింఫాడీ రేడియేషన్ లాంటివి అత్యాధునిక చికిత్సా విధానాలు అన్నీ మనం ఇందులో స్టార్ట్ చేయడం జరుగుతుంటుంది. అలానే న్యూక్లియర్ మెడిసిన్లో కూడా పెట్ స్కాన్, ఇది ఒక వెరీ అడ్వాన్స్డ్ పెట్ స్కాన్ మెషిన్స్ ఉన్నాయి మన దగ్గర. దీని ద్వారా చాలా ఫాస్ట్ స్కాన్స్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. అలానే పెయిన్ పాలియేటివ్ కేర్ అంటే సపోర్ట్స్ టీమ్ ఏవైతే ఉంటుందో మన క్యాన్సర్ పేషెంట్స్కి ఎవరికైతే అవసరమో ఆ యొక్క పెయిన్ పాలియేటివ్ కేర్ డిపార్ట్మెంట్ కూడా మన దగ్గర ఎస్టాబ్లిష్డ్గా ఉంది. సో కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ని ఇవ్వడానికి డెఫినెట్లీ ఈ మెడికవర్ క్యాన్సర్ అనేది చాలా అందరికీ ఇక్కడ విశాఖపట్నంలో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. నేను డాక్టర్ పెద్కంశెట్టి లాలిత్య స్వర్ణ, సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆర్లోవా విశాఖపట్నంలో చేస్తున్నామండి. ఈరోజు ఇక్కడ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది ఇనాగరేషన్ జరుగుతున్నది. ఇక్కడ మేము ప్రజలందరికీ అన్ని రకాల సేవలు అందించడం కోసం మెయిన్ ఇనాగరేషన్ ఈవెంట్ అనేది అందరికీ తెలిసేలా చేస్తున్నాము. సర్జికల్లో ఓపెన్ సర్జికల్ సర్జరీ నుంచి లాప్రోస్కోపిక్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అండ్ రోబోటిక్ సర్జరీ సేవలు అనేవి మేము ప్రజలందరికీ అందిస్తున్నాము. అండ్ అలానే అడ్వాన్స్డ్గా మనకి 4D PET స్కాన్ అనేది అవైలబిలిటీ ఉన్నది. అప్డేటెడ్ ఎలక్ట్రా వర్షన్ ఫర్ రేడియేషన్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్ అనేది చేస్తున్నామండి. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని వర్గాల పేషెంట్కి అందుబాటులో ఉండాలి అనేది మెడికవర్ యొక్క మెయిన్ లక్షణం అని. సో ఇక్కడ అన్ని రకాల వర్గాల పేషెంట్స్కి ఇంక్లూడింగ్ ఆరోగ్యశ్రీ నుంచి కూడా మొదలుకొని ఇన్సూరెన్స్లో అన్ని రకాల సేవలు అనేది మనం అందించడం అనేది జరుగుతుంది. డాక్టర్ పీతాంబర్ అండి. నేను ఇక్కడ కన్సల్టెంట్ న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అండ్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో. సో మన దగ్గర పెట్ సిటీ, అల్ట్రాసౌండ్, సిటీ, ఎంఆర్ఐ, ఎక్స్రే, మ్యామోగ్రఫీ అన్ని సేవలు ఉన్నాయి. పెట్ సిటీకి అయితే ప్రత్యేకత ఏంటంటే ఇది డిజిటల్ 4D పెట్ సిటీ అనమాట. ఇది 2 తెలుగు స్టేట్స్లో మోస్ట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్. సో ఇక్కడ మా అచీవ్మెంట్ ఏంటంటే మేము పెట్టింది జనవరి ఎండింగ్లో స్టార్ట్ చేసాం. ఇప్పటివరకు 800 పెట్ సిటీ స్కాన్స్ కంప్లీట్ చేసాం ఈజీగా. ఆ నెంబర్ అయితే ఎవరు అచీవ్ చేయలేదు పెట్టిన దాంట్లో అయితే. ఫస్ట్ మంత్లోనే మేము 100+ స్కాన్స్ కంప్లీట్ చేసాం. దీని ప్రత్యేకత ఏంటంటే మెయిన్గా డోస్ అయితే చాలా తక్కువ, రేడియేషన్ డోస్ చాలా తక్కువ మెయిన్గా. ఇంకోటి ఏంటంటే బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ, ఇంకోటి ఏంటంటే ఫాస్టెస్ట్ స్కాన్. సో ఇవైతే మెయిన్ ప్రత్యేకతలు. దీనివల్ల ఏంటంటే లావుగా ఉన్న పేషెంట్లు, కొంచెం టెక్నికల్గా డిఫికల్ట్ పేషెంట్లు, పీడియాట్రిక్ పేషెంట్లు కూడా చాలా స్మూత్గా అవుతుంది. పేషెంట్లు వాళ్ళ నమ్మకం పెట్టుకోవడం వల్ల మాకు ఇంత బెస్ట్ అవుట్పుట్ ఈ నెంబర్ అచీవ్ చేయగలిగాం. ఎందుకంటే మా దగ్గర ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది, బెస్ట్ టీమ్ ఉంది. సో నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు అందరూ గర్వపడాల్సిన విధంగా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. నా పేరు డాక్టర్ సాహిత్య. నేను ఇక్కడ చీఫ్ హెమటాలజిస్ట్, హెమటాంకాలజిస్ట్, BMT ఫిజిషియన్. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఈ యూనిట్ గురించి ఏంటి అంటే బెస్ట్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ, క్యాన్సర్ కేర్ అండ్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి చేసిన కన్సల్టెంట్స్ ఉన్నారు. ఫెసిలిటీస్ పరంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే బెస్ట్ పెట్ స్కాన్, స్పెషల్ లుకీమియా వార్డు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అండ్ రేడియేషన్ ఆంకాలజీ మెషిన్ అనేవి లేటెస్ట్వి ఇన్స్టాల్ చేయబడినవి. ఇక్కడ పేషెంట్స్కి స్పెసిఫిక్గా కేర్ తీసుకుంటూ ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి కూడా ఫ్రీగా వైద్యం జరుగుతుంది. నా పేరు డాక్టర్ రమేష్. నేను సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మా హాస్పిటల్ ఇనాగ్రేషన్ సందర్భంగా నేను ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటంటే క్యాన్సర్ అనేది ఒకప్పటిలాగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. క్యాన్సర్ని మనం కనుక ముందుగా గుర్తిస్తే దాదాపుగా 100% మనం క్యాన్సర్ నయం చేయవచ్చు. మాకున్న అత్యాధునిక టెక్నాలజీ ఏదైతే ఉందో క్యాన్సర్ చికిత్సా విధానంలో ప్రతి ఒక్కటి ఇక్కడ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉంది. నేను సర్జన్గా ఎస్పెషల్లీ చెప్పేసి ఏంటంటే మేము ఇక్కడ మాకు శస్త్రచికిత్స విధానంలో ఉన్న నూతన టెక్నాలజీ ఏదైతే ఉందో మినిమల్
మినిమల్ ఇన్వేజివ్ క్యాన్సర్ సర్జరీ అంటాము. అది ల్యాపరోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీ, ప్రతి ఒక్కటి అడ్వాన్స్ రోబోటిక్ సర్జరీ మెషిన్ ఏదైతే ఉందో అది మాకు అందుబాటులో ఉంది. దీని ద్వారా ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్కి మేము చాలా తక్కువ బ్లడ్ లాస్తో కానీ చాలా తక్కువ టైంలో మనం ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్స్ చాలా త్వరగా రికవర్ అవుతారు, చాలా త్వరగా వాళ్ళ దైనందిన జీవితంలో ఏదైతే ఉంటుందో వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళగలుగుతారు అనమాట. ఇవి ఏవైతే ఉన్నాయో వేరే హాస్పిటల్స్తో ఎక్కడైనా వేరే సిటీస్తో కానీ వేరే కంట్రీస్తో పోలిస్తే చాలా తక్కువ ఖర్చులో మేము చేయగలుగుతున్నాం. ఇంకా మిగిలిన మా దగ్గర ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ లైక్ రేడియేషన్ అండ్ మెడికల్ ఆంకాలజీలో కూడా ప్రతి ఒక్క చికిత్సా విధానం కూడా అందుబాటులో ఉంది. నేను డాక్టర్ ప్రేమ్ కుమార్ అండి, చీఫ్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్ MVP. సో ప్రప్రథమంగా ఈ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ అరిలోవలో ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా మెడికవర్ యాజమాన్యానికి నా శుభాకాంక్షలు. అదేవిధంగా విశాఖపట్నం ప్రజలు ప్రత్యేకంగా మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని క్యాన్సర్ వ్యాధి బాధితులకి అందరికీ కూడా ఈ ఫెసిలిటీ ఒక మహోన్నతమైనటువంటి అవకాశం. దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కూడా నేను కోరుకుంటున్నాను. అండ్ పల్మనాలజిస్ట్గా నా వైపు నుంచి ఏంటంటే మేము లంగ్ క్యాన్సర్స్ చూస్తాము, ఊపిరితిత్తుల క్యాన్సర్స్ అనమాట. స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్స్ ఎక్కువగా ఈ మధ్యన ప్రెవలెన్స్ కూడా పెరిగింది. సో ఈ లంగ్ క్యాన్సర్స్లో మేము పల్మనాలజిస్ట్గా ఏంటంటే బ్రాంకోస్కోపీ, అలాగే ఈబస్ అని ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, అట్లానే రేడియల్ ఈబస్ అని ఇంకోటి ఉంటుంది. వీటి ద్వారా మేము డయాగ్నోస్ చేసి ఎర్లీ స్టేజెస్లో ఉంటే కనుక స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 2B వరకు సర్జరీస్కి ఇక్కడే పంపుతాము. ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో సర్జికల్ ఆంకాలజీ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే స్టేజ్ 3B and 4 అంటే అడ్వాన్స్డ్ లంగ్ క్యాన్సర్స్ అయితే కనుక ఇక్కడే కీమోథెరపీ కోసమని మెడికల్ ఆంకాలజీ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. యూరోప్లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూపుల్లో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ మెడికవర్ హెల్త్ కేర్ బ్రాండ్గా గుర్తింపు పొందింది. మెడికవర్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు, MLCలు, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.